ముంతాజ్ హోటల్ది లీజ్ క్యాన్సిల్ చేశారు కదా, అసలు ఈ లీజ్ అసలు ఎవరు ఇచ్చారండి, ఎందుకు ఇచ్చారు? దానికి ఏదైనా ఇది టీటీడీ ల్యాండ్ మీద ఇచ్చారా? అది పేర్లో ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఎవరు దీనికి కారకులు? అది అరౌండ్ 38 acres అండి. అది గవర్నమెంట్ ల్యాండ్. చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అది దేవలోకం అని పేరు పెట్టి అక్కడ అన్ని రకాలైన గుళ్ళు, కొంచెం ఎంటర్టైన్మెంటు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలని 38 acres ప్లాన్ చేసి దానికి దేవలోకం అని పెట్టి దాని డిజైన్స్ అన్నీ ఉన్నాయి. అది టీటీడీకి సంబంధం లేదు, అది టీటీడీ ల్యాండ్ కాదు. అది వాళ్ళు ఏపీ గవర్నమెంట్ టూరిజంకి ఇచ్చారు, మీరు దేవలోకం ప్రాజెక్టు డెవలప్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని 3 ముక్కలుగా చేసి ఒక ముక్క ముంతాజ్ హోటల్కి ఇచ్చారు. ఓబ్రాయ్ గ్రూప్కి ఇస్తే అది లోకల్గా వాళ్ళు ఏం చేశారంటే ముంతాజ్ అని పెట్టారు. అలిపిరి పక్కనే ఉంటుంది. అది లోకల్గా బాగా అబ్జెక్షన్స్ రైజ్ అయినాయి. ఇక్కడ ఏంటి శ్రీవారిమెట్ ముంతాజ్ హోటల్ ఏందని. సో అది బోర్డులో డిస్కషన్కి వచ్చింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే అది టీటీడీకి సంబంధం లేదు. కానీ సంబంధం లేకపోయినా మేము డిసిషన్ ఏం తీసుకున్నామంటే దేవలోకం అనేది మేమే కడతాం టీటీడీ, ఆ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి మొత్తం, మేము దేవలోకం ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తాము అని బోర్డులో తీర్మానించి గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం, ఆ ల్యాండ్ మాకు ఇవ్వండి అని. ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి ఏం చేయాలని. ల్యాండ్తో మీరేం చేస్తారండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మేము చేసేది అదే, దేవలోకం ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలి, ల్యాండ్ ఇస్తా. ల్యాండ్ మంది కాదు, టీటీడీది కాదు, అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ టూరిజంకి ఇచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు ఇవ్వండి అని బోర్డు రెజల్యూషన్ చేసి గవర్నమెంట్కి అప్లై చేసాం. దేవలోకం అంటే ఏం చేస్తారండి అక్కడ? చాలా ఉన్నాయండి, దాంట్లో చాలా ఉన్నాయి. అన్ని రకాలుగా అకామిడేషన్ ఉంటుంది, చిన్న చిన్న అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ భక్తి వాటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. 38 acres. తిరుమల కొండపైన ప్రైవేటు వ్యక్తులకు గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలకు. ఏంటి అవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నాయా? అది శ్రీవారికి రూల్స్కి అనుగుణంగానే ఉన్నాయా? వాటిని అడ్డుకుంటారా? లేదా భవిష్యత్తులో కూడా ఇంకా పర్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? అది గతంలో జరిగిపోయింది, దాన్ని కూలగొట్టలేము, దాన్ని ఏం చేయలేము. వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్కు వాళ్ళు అప్పుడు చేసేసారు, ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయగలుగుతాం? భవిష్యత్తులో అయితే వాటి అట్లాంటి నిర్మాణాల మీద అక్కడ ఖాళీ ప్లేసే లేదు భవిష్యత్తులో. వెయ్యికాల మండపం అక్కడ నుంచి వేరే చోట కడదామని ల్యాండ్ చూస్తేనే ల్యాండ్ దొరకట్లేదు అక్కడ. ఇంకెక్కడ ఇస్తాం? గెస్ట్ హౌస్ లేవు, స్కోప్ లేదు. కొంతమంది స్వామీజీలు కూడా ల్యాండ్ అడుగుతున్నారు, కొంతమంది తీసుకున్నారు, ముఖ్యంగా శారదా పీఠాధిపతి. అవి ఈ మధ్య రద్దు కూడా చేశారు. అంటే శారదా పీఠం అనేది ఏదైతే టెంపుల్ వెనకనే, ఇది టెంపుల్ కన్నా హైట్ కట్టారు ఆయనకి 500 సుమారు 550 గజాలు ఇస్తే 1000 గజాలు ఆక్యుపై చేశాడు. ఆ 1000 గజాల్లో కూడా అన్ని డివియేషన్, 100% డివియేషన్. సైడ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే పోయేదానికి 1 feet కూడా వదలలేదు ఆయన. అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అందుకని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. అదే బోర్డు నిర్ణయం తీసుకుంది, దాన్ని లీజు, అది ఆ లీజు రద్దు చేసి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం. కానీ ఈ లీజు రద్దు వెనక కొంత పొలిటికల్ యాంగిల్ అదేం లేదండి, పొలిటికల్ ఏం లేదు. ఆయన గతంలో జగన్ ఏం చేసినా పొలిటికల్ అండి. నేనే జగన్తో దగ్గరగా ఉండేవాళ్ళు, అందుకని వైజాగ్లో భూమి రద్దు చేశారు, తిరుమలలో కూడా భూమి రద్దు రికార్డు ఉంది. ఆయన అన్ని వైలేట్ చేశాడు, పర్మిషన్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు. కానీ ఓకే, ఇంట్రెస్టింగ్. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో చైర్మన్ పదవులు ఉంటాయి, కానీ ఎందుకు మీకు టీటీడీఏ కోరుకున్నారు? ఎందుకు టీటీడీఏ కావాలనుకున్నారు? ఎందుకంటే మిగతా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఏదైనా కోరుకోవచ్చు, అయితే ఏదైనా దాంట్లో డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ ఎందుకు టీటీడీ చైర్మన్ని అని అడిగితే ఏం చెప్తారు? నా ఇంట్రెస్ట్ అది. నేను 90%
తిరుమలకే వెళ్తాను, వేరే టెంపుల్కి వెళ్ళి చిన్నప్పటి నుంచి. మ్మ్. మా అమ్మ కూడా చాలా గొప్ప భక్తురాలు తిరుమలకి. మ్మ్. సో అక్కడ చాలాసార్లు నేను బిహెచ్ఎల్లో వర్క్ చేసేటప్పుడు దర్శనాలకు వెళ్తే చాలాసార్లు నాకు దర్శనాలు దొరకలేదు. ఓకే. కొన్నిట్లో పోయి ఆడ నీళ్ళు చల్లుకొని బయట వచ్చి ఆ దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచే దండం పెట్టుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఓ. సో అది చరిత్ర అది. అదే అందుకని అక్కడే ఉండాలని నా కోరిక. అది ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ అయితే. అదే అని కాదు, దెర్ ఆర్ వేరియస్. మ్మ్. నేను ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాను అంతే. రైట్. మీరు టీటీడీ చైర్మన్గా చంద్రబాబు ఒప్పుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత మధ్యలో నేను వెళ్ళగానే మొట్టమొదటి చేయాల్సిన పని నాకు ఇది అని చెప్పి మీ మనసులో అనిపించింది ఏది? ఏంలే, అక్కడ నాకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మ్మ్. అది అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు. నేను అదే కార్యక్రమంలో ఉన్నాను. అంటే చాలా ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, సరిచేయాల. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ప్రమాణ స్వీకారం చేయగానే తిరుమలకి వెళ్ళారు. ఆయన ఏమన్నాడు, ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానని. అని నన్ను చూజ్ చేసుకున్నారు ఆయన, వీడైతే చేయగలుగుతాడు అని. నా మీద నమ్మకం ఆయనకి, ఎప్పుడు పొరపాటు చేయలేదు. ఆ విధంగా మీరు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి కదా. నేను ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు వివిధ ఆర్గనైజేషన్స్ నడిపిస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్ పొజిషన్ ఉన్నప్పుడు మీ కింద వాళ్ళకి సంబంధించి నాకు కావాల్సిన పని ఇది, ఆర్గనైజేషన్ జరగాల్సింది అని ఒక చిన్న ఆర్డర్ లేకపోతే ఒక ఎంతూసియాజం ఉంటుంది. అలా చంద్రబాబు మీకు ఏమైనా చెప్పారా, ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది మనం సెట్ చేయాలి అని చెప్పి ఏమైనా చెప్పారా? నేను అనౌన్స్ అయ్యే రోజు సీఎం గారు పిలిచారు నన్ను అమరావతి ఇచ్చి, నేను అన్నమాట ప్రకారం నీకు చైర్మన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చేసుకో అని ఒక్కటే మాట అన్నారు. రెండో మాట మాట్లాడు, భుజం తట్టి పంపించేసి అంతే. రైట్. దిశ నిర్దేశం అలా చేయి ఇలా చేయి అని చెప్పలేదు ఇప్పటిదాకా. ఎక్కడ మీకు రిస్ట్రిక్షన్స్ లేవు, నథింగ్, ఫ్రీ హ్యాండ్, గో అహెడ్. అది నా మీద ఉన్న నమ్మకం ఆయనకి. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు కాదు కదా, మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కాదు కదా. నాయుడు గారు, మాకందరికీ తెలిసి తిరుమల అంటే 7 కొండలే, కానీ నాయుడు గారికి ఇంకో కొండ కనిపించింది, అది 8వ కొండ. ఏంటి ఆ కొండ? ఆ కొండను నాయుడు తీసేయాలనుకుంటున్నారు, ఏంటది? అది 5 ఏళ్ళ నుంచి చెత్త అక్కడ పోస్తున్నారు. ఏదో తీస్తున్నారు కానీ కొద్ది కొద్దిగా, అంటే ఇన్పుట్ ఎక్కువ ఉంది, అవుట్పుట్ తక్కువ ఉంది. అదొక కొండలాగా తయారైంది, 8వ కొండ. అంతా వేస్టేజ్, ప్లాస్టిక్. అది చెప్పులు అయితే కనీసం నేను అనుకోవడం ఒక 30-40 వేల టన్నులు ఉంటుంది చెప్పల్స్. తిరుమలకి వచ్చిన చెప్పు అది బ్రహ్మోత్సవాల్లో వదిలేశారో మరి ఏం చేశారో తెలీదు. అదొక పెద్ద గుట్టలాగా కనిపిస్తుంది. ఇవన్నీ క్లీన్ చేయమని చెప్పినా నేను. ఆ పక్కనే పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు నుంచే తిరుమలకి నీళ్ళు వస్తాయి. సో పోయి డంప్ చేశారు. దాన్ని అధికారులకి ఆదేశించాం, 3-4 నెలలు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది ఏం ఉండకూడదు ఆడ. మరి ఏదన్నా సేల్ చేస్తారా, లేకపోతే మనమే డబ్బులు పెట్టి తీసేయాలా, లేకపోతే ఏమన్నా పవర్ జనరేటర్ చేస్తారా, ప్లాన్ చేసి క్లీన్ చేయమంటారు. చూస్తే బాధేస్తుంది అక్కడ పోతే. మనం అక్కడ ఉండలేము కూడా, అంత స్మెల్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.